హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఏమండి, బయట డిజర్ట్స్ ఉన్నాయంట, రండండి తినొద్దాం అని చెప్పి వాణి సంతోష్ని తీసుకొని కాస్త దూరం వెళ్ళగానే సంతోష్కి అనుమానం వచ్చి వెనక్కి తిరిగి చూస్తూ ఉంటాడు. ఏంటండి చూస్తున్నారు, రండండి వెళ్దాం అని వాణి సంతోష్ని తీసుకొని వెళ్తూ ఉంటుంది. ఈలోగా తులసి, విశాలాక్షి, లక్ష్మి అందరూ కలిసి కీర్తిని తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెడతారు. ఒక్కసారిగా సంతోష్ వెనక్కి తిరిగి వచ్చి, ఏంటి ఇక్కడేం జరుగుతుంది అని చెప్పి అడుగుతూ ఉంటాడు. శ్రీమంతానికి సమయం అవుతుంది, అమ్మాయికి బొట్టు పెట్టండి ముత్తైదులు వచ్చి అని చెప్పి అంటూ ఉంటారు. ఓ, శ్రీమంతం జరుగుతుంది కదా ఇక్కడ. శ్రీమంతం తులసికి జరుగుతుందని ఇందాక సిద్ధు చెప్పాడు. మరి తులసేమో ఇక్కడే ఉంది, అక్కడ కుర్చీలో కూర్చుంది ఎవరు, ఒకసారి చూడనివ్వండి అని సంతోష్ లక్ష్మిని, జానుని పక్కకు నెడతాడు. ఎదురుగా కీర్తి ఉంటుంది. కీర్తిని చూసిన సంతోష్ ఒక్కసారి షాక్ అవుతాడు. ఇదేంటి, తులసి ప్రెగ్నెంట్ అని చెప్పారు, తులసికి శ్రీమంతం అన్నారు, కానీ కుర్చీలో కీర్తి కూర్చుందేంటి? అంటే కీర్తి ప్రెగ్నెంట్ అనమాట. కీర్తికి శ్రీమంతం చేయడానికి మీరంతా నా కళ్ళు కప్పి వచ్చారన్నమాట అని సంతోష్ అంటూ ఉంటాడు. ఏమండి, మీ కళ్ళు కప్పి రావటం ఏంటండి, మీరు రండి మీతో మాట్లాడాలి అని వాణి అంటూ ఉంటుంది. ఇక సంతోష్ వాణి చంప మీద కొడతాడు. రే సంతోష్, పిచ్చి పట్టిందా, కట్టుకున్న భార్య మీద చేయి చేసుకోవటం ఏంట్రా అని చెప్పి లక్ష్మి అంటుంది. మీరంతా నోరు మూయండి, మీరంతా కలిసి మోసం చేస్తున్నారు బసవరాజు గారు వాళ్ళని. ఈ విషయం ఇప్పుడే బసవరాజు గారికి చెప్తాను. బసవరాజు గారు నీలంబరి లేని సమయం చూసి ఈ ఇంట్లో శ్రీమంతం చేస్తున్నారు కదా, ఇప్పుడే ఈ విషయం బట్ట బయలు చేస్తాను అని సంతోష్ బసవరాజుకి ఫోన్ చేయబోతూ ఉండగా, బావగారు ప్లీజ్ బావగారు, ఈ ఒక్కసారికి మా మాట వినండి ప్లీజ్, ఈ విషయం మా నాన్నకు చెప్పొద్దు అని చెప్పి సిద్ధు బ్రతిమలాడుతూ ఉంటాడు. నాకేంటి నాకేంటి అని చెప్పి సంతోష్ అంటూ ఉంటాడు. మీకేంటా అని సిద్ధు అంటూ ఉంటాడు. అన్నయ్య, నీకెంత డబ్బు కావాలన్నా ఇస్తాము, ప్లీజ్ అన్నయ్య, ఈ విషయం మామయ్య వాళ్ళకు తెలియకూడదు అన్నయ్య అని చెప్పి తులసి అంటూ ఉంటుంది. నిజంగానా, నాకెంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తారా అని చెప్పి సంతోష్ అడుగుతూ ఉంటాడు. ఇస్తామన్నయ్య అని తులసి అంటుంది. ఒరే దుర్మార్గుడా, తోడబుట్టిన వాళ్ళ దగ్గర కూడా డబ్బులు తీసుకుంటావారా అని చెప్పి శ్రీనివాసరావు అంటూ ఉంటాడు. నీకు ఎలాగో ఇవ్వటం చేత కాదు, ఇచ్చే వాళ్ళకు కాదంటావు, నోరు మూసుకొని నువ్వు పక్కకు పోవయ్యా అని చెప్పి సంతోష్ శ్రీనివాసరావుని అంటూ ఉంటాడు. నానా, ఈ సమయంలో అన్నయ్యతో గొడవ వద్దు నాన్న అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది. అమ్మా, ఇక అన్ని అడ్డంకులు అవరోధాలు తొలగిపోయినట్టేనా, శ్రీమంతం కార్యక్రమం మొదలు పెడదామా అని పంతులు గారు అడుగుతూ ఉంటారు. మొదలు పెట్టండి పంతులు గారు, ఇక ఎలాంటి అడ్డంకులు అవరోధాలు లేవు అని సంతోష్ చెప్తూ ఉంటాడు. ఇక దాంతో పెద్దవాళ్ళు వచ్చి అమ్మాయికి పసుపు రాసి గంధం రాసి బొట్టు పెట్టి గాజులు వేయండి అమ్మా, ఆ తర్వాత ఆశీర్వదించండి అని పంతులు గారు చెప్తూ ఉంటారు. వదిన గారు, మీరు అన్నయ్య గారు ముందుగా అమ్మాయికి పసుపు రాసి గంధం రాసి అక్షింతలు వేయండి అని చెప్పి విశాలాక్షి చెప్తూ ఉంటుంది. సరే వదిన అని చెప్పి లక్ష్మి కీర్తి దగ్గరకు వెళ్ళి కీర్తికి బొట్టు పెడుతుంది. గంధం రాసి చేతులకి గాజులు వేసి అక్షింతలు వేస్తూ ఉంటుంది. పండంటి బిడ్డకు జన్మనివ్వాలమ్మా అని చెప్పి లక్ష్మి కీర్తిని ఆశీర్వదిస్తుంది. అత్తయ్య, హరీష్ ఇంకా రాలేదు అని కీర్తి అంటూ ఉంటే, వస్తాడమ్మా, ఖచ్చితంగా వాడు వస్తాడు అని చెప్పి లక్ష్మి కీర్తికి ధైర్యం చెప్తూ ఉంటుంది. మిగిలిన వాళ్ళు కూడా వచ్చి అమ్మాయిని ఆశీర్వదించండి అని పంతులు గారు చెప్పడంతో కుటుంబ సభ్యులంతా కూడా ఒకరి తర్వాత ఒకరు వచ్చి కీర్తిని ఆశీర్వదిస్తూ ఉంటారు. కీర్తి మాత్రం బాధగా గుమ్మం వైపు చూస్తూ ఉంటుంది. ఇక సిద్ధు, నువ్వు వెళ్ళి ఆశీర్వదించరా చెల్లిని అని విశాలాక్షి చెప్తూ ఉంటుంది. ఇక సిద్ధు కూడా కీర్తిని ఆశీర్వదించి, కీర్తి నీ కాళ్ళు లైవమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఎందుకన్నయ్యా అని కీర్తి అడుగుతూ ఉంటుంది. చెప్తానమ్మా, నా బంగారు చెల్లెలకి బంగారు పట్టీలు అని చెప్పి సిద్ధు కీర్తి కాళ్లకు పట్టీలు పెడుతూ ఉంటాడు. కీర్తి సంతోషపడుతూ ఉంటుంది. ఇంకా సిద్ధు ఆశీర్వదించడం పూర్తవగానే, బాబు జై, నువ్వు కూడా కీర్తికి అన్నయ్యవే, వెళ్ళు బాబు, వెళ్ళి నువ్వు కూడా ఆశీర్వదించు అని విశాలాక్షి చెప్పడంతో జయనందన్ కీర్తిని ఆశీర్వదించి, ఇదిగోమ్మా నా తరపున ఈ చిన్న బహుమతి అని చెప్పి జయనందన్ అంటూ ఉంటాడు. ఎందుకన్నయ్య ఇవన్నీ అని కీర్తి అంటూ ఉంటుంది. ఈ రోజు నుంచి నువ్వు నా తోడబుట్టిన చెల్లెలతో సమానం అమ్మా, ఈ అన్నయ్య ఇస్తున్న కానుకని కాదనకు అని చెప్పి
జయనందన్ అంటూ ఉంటాడు. ఇక కీర్తి జయనందన్ ఇచ్చిన బంగారు గాజులు తీసుకొని ఈ రోజు నుంచి నాకు 2 అన్నయ్యలు కాదు 3 అన్నయ్యలు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక కీర్తి మళ్ళీ గుమ్మం వైపు చూస్తూ ఉంటే, వదిన కంగారు పడకు, ఈ టైంలో నువ్వు అసలు టెన్షన్ పడకూడదు, అన్నయ్య వస్తాడు అని తులసి చెప్తూ ఉంటుంది. అప్పుడే హరీష్ పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వస్తూ ఉంటాడు. ఇక కీర్తి హరీష్ని చూసి ఒక్కసారిగా సంతోషంతో లేచి నుంచుంటుంది. కూర్చో కీర్తి అని హరీష్ కీర్తి దగ్గరకు వస్తాడు. హరీష్, ఏంట్రా ఇంత ఆలస్యంగా వచ్చావు? పాపం కీర్తి నీ కోసం చాలాసేపటి నుంచి ఎదురు చూస్తుంది, కీర్తిని ఆశీర్వదించరా అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. ఇక హరీష్ కీర్తికి బొట్టు పెట్టి గంధం రాసి చేతికి గాజులు వేసి అక్షంతలు వేస్తూ ఉంటాడు. నువ్వు నీ కడుపులో బిడ్డ ఎప్పుడు సంతోషంగా ఉండాలి కీర్తి అని హరీష్ కీర్తిని ఆశీర్వదిస్తాడు. ఏమండి, మీరు రారేమో అనుకున్నాను, వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందండి అని చెప్పి కీర్తి చెప్తూ ఉంటుంది. నా బిడ్డ కోసం నేను రాకుండా ఎలా ఉంటాను కీర్తి అని హరీష్ చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు పోలీసులు హరీష్ని వెతుక్కుంటూ వస్తూ ఉంటారు. ఇక మరోవైపు బసవరాజు వాళ్ళు కూడా ఇంటి దగ్గరకు వస్తారు. బసవరాజు వాళ్ళు రావటం చూసిన సిద్ధు విశాలాక్షి కంగారు పడుతూ ఉంటారు. అమ్మ తులసి, మీ మామయ్య వచ్చారు, ఇప్పుడేం చేద్దాం అని చెప్పి విశాలాక్షి అడుగుతూ ఉంటుంది. ఇదేంటి అత్తయ్య, మామయ్య వాళ్ళు ఇక్కడికి వచ్చారు, విగ్రహ ఆవిష్కరణ ఉంది కదా, అక్కడికి వెళ్ళాలి కదా అని తులసి అంటూ ఉంటుంది. అదే నాకు కూడా అర్థం కావట్లేదమ్మా అని చెప్పి విశాలాక్షి చెప్తూ ఉంటుంది. అప్పుడే బసవరాజు ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. బసవరాజు ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఎవరు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. సార్, నేను సార్ ఎస్ఐని మాట్లాడుతున్నాను, మీ కేసు ఈరోజు కోర్టులో వాయిదా ఉంది సార్, వాడు తప్పించుకొని పారిపోయాడు సార్ అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు. అదేంటయ్యా, ఈ టైంలో వాడు తప్పించుకొని పారిపోవడం ఏంటి, వాడు అడిగిన డబ్బు మనం ఇచ్చాం కదా అని బసవరాజు అంటూ ఉంటాడు. ఏమో సార్, వాడి భార్యకు శ్రీమంతం ఉందని తప్పించుకొని పారిపోయాడు సార్, 1 గంట సమయం కావాలన్నాడు, సమయం ఇవ్వటం కుదరదనటంతో కోర్టుకు రాకముందే పారిపోయాడు సార్, వాడినే వెతుకుతున్నాం అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు. వాడి ఫోటో ఒకసారి నాకు పంపించండి అయ్యా అని బసవరాజు అంటాడు. సరే సార్ పంపిస్తాను అని ఎస్ఐ హరీష్ ఫోటోని బసవరాజుకు పంపిస్తాడు. బసవరాజు హరీష్ ఫోటోని చూసి షాక్ అవుతాడు. ఇదేంటి, వీడి ఫోటోని ఎస్ఐ నాకు పంపించాడు, వీడా ఈ కేసు ఒప్పుకుంది అని చెప్పి బసవరాజు ఆలోచిస్తూ ఉంటాడు. ఈ విషయం ఎట్టి పరిస్థితిలో బయటికి రాకూడదు, ఈ విషయం గురించి తర్వాత మాట్లాడాలి ఎస్ఐతో అని బసవరాజు మనసులో అనుకుంటూ ఉంటాడు. ఒరే బసవ, ఇంటి దాకా వచ్చి ఇక్కడే ఆగిపోయావేంట్రా, త్వరగా రారా, లోపల ఏం జరుగుతుందో చూద్దాం అని చెప్పి నీలాంబరి అంటుంది. ఇక నీలాంబరి బసవరాజు ఇద్దరు లోపలికి వెళ్తారు. ఏం జరుగుతుంది ఇక్కడ, వీళ్ళంతా ఏంటి అని బసవరాజు కోపంగా అడుగుతూ ఉంటాడు. కరెక్ట్ సమయానికి వచ్చారు బసవరాజు గారు, ఇక్కడ ఏం జరుగుతుందో చెప్తాను, నేను అడిగిన డబ్బు మీరు ఇస్తారా అని సంతోష్ అడుగుతూ ఉంటాడు. ఒరే సంతోష్, ఏం చేస్తున్నావురా నువ్వు అని శ్రీనివాసరావు అడుగుతూ ఉంటాడు. నానా, ఇది బిజినెస్ అని సంతోష్ అంటూ ఉంటాడు. ఒరే సంతోష్, వద్దురా వద్దు అని చెప్పి శ్రీనివాసరావు అంటూ ఉంటాడు. నన్ను అడ్డుకోకండి బసవరాజు గారు, ఇక్కడ ఏం జరుగుతుందో మీకు తెలీదు, మిమ్మల్ని ఇంట్లో నుంచి కావాలనే బయటికి పంపించి వీళ్ళంతా పెద్ద స్కెచ్ వేశారు, ఆ స్కెచ్ ఏంటో మీకు తెలియజేస్తాను, నాకు 10 లక్షలు కావాలి, వీళ్ళు ఈ విషయం బయటికి రాకుండా నాకు 5 లక్షలు ఇస్తా అన్నారు, వాళ్ళు ఇచ్చిన 5 లక్షలు తీసుకోమంటారా, ఇక్కడ ఏం జరుగుతుందో చెప్తే మీరు 10 లక్షలు ఇస్తారా అని సంతోష్ అడుగుతూ ఉంటాడు. ఏం జరుగుతుందో చెప్పు, నువ్వు అడిగిన 10 లక్షలు నేను ఇస్తాను అని బసవరాజు అంటూ ఉంటాడు. సరే చెప్తాను వినండి, ఇక్కడ కీర్తికి శ్రీమంతం జరుగుతుంది, మీ అమ్మాయి కీర్తి కడుపుతో ఉన్న విషయం మీకు తెలుసా అని చెప్పి సంతోష్ బసవరాజుని అడుగుతూ ఉంటాడు. ఏం మాట్లాడుతున్నారా నువ్వు, నా కూతురు కడుపుతో ఉండటం ఏంటి, నా కూతురికి శ్రీమంతం జరగటం ఏంటి అని బసవరాజు అంటూ ఉంటాడు. అవును బసవరాజు గారు, పక్కా ప్లాన్ ప్రకారమే మిమ్మల్ని వీళ్ళంతా కలిసి ఇంట్లో నుంచి బయటకు పంపించారు, ఆ తరువాత కీర్తికి శ్రీమంతం చేస్తున్నారు, ఇక్కడ జరుగుతున్న కార్యం అదే, కావాలంటే చూడండి, నా తమ్ముడు కీర్తి పక్కనే ఉన్నాడు అని చెప్పి సంతోష్ అంటూ ఉంటాడు. ఇక బసవరాజు ఎదురుగా ఉన్న వాళ్ళందరినీ కూడా పక్కకు నెట్టి కుర్చీలో కూర్చున్న కీర్తిని చూస్తూ ఉంటాడు. తులసి ప్రెగ్నెంట్ అన్నది నిజమా అబద్ధమా అని బసవరాజు కోపంగా సిద్ధుని అడుగుతూ ఉంటాడు. సిద్ధు ఏం మాట్లాడు. ఒరే సిద్ధు, మీ నాన్న అడుగుతుంది నిన్నేరా, నీ పెళ్ళాం తులసి కడుపుతో ఉందా లేదా అని నీలాంబరి అడుగుతూ ఉంటుంది. తులసి కడుపుతో లేదు బామ్మ అని సిద్ధు చెప్తూ ఉంటాడు. దీనంతటికి కారణం ఆ తులసి ఆ రోజు కీర్తికి అబార్షన్ చేయకుండా అడ్డుకొని ఇన్ని రోజులు తను కడుపుతో ఉన్నానని అబద్ధం చెప్పి మనందరినీ నమ్మించింది. ఏ తులసి అని బసవరాజు కోపంగా అరవటంతో తులసి భయంగా బసవరాజు ముందుకు వస్తుంది. ఇదంతా చేసింది నువ్వే కదా,
నా పరువు తీయటం కోసమే ఆ రోజు నా కూతురికి అబార్షన్ జరగకుండా అడ్డుకున్నావు కదా. నాకు తెలియకుండా నా వాళ్ళందరినీ నీ వైపు తిప్పుకొని ఈరోజు నా కూతురికి నాకు తెలియకుండా నా ఇంట్లో శ్రీమంతం ఏర్పాటు చేశావు కదా నిన్ను అని బసవరాజు తులసిని కొట్టడానికి చెయ్యెత్తుతాడు. అప్పుడు సిద్ధు వెళ్ళి బసవరాజు చేతిని గట్టిగా పట్టుకుంటాడు. నానా ఏం చేస్తున్నారు మీరు అని సిద్ధు అంటూ ఉంటాడు. ఒరే సిద్ధు, కుటుంబంలో ఏ విషయమైనా నాకు చెప్పకుండా మీలో ఎవరైనా చేశారా? ఈరోజు నాకు చెప్పకుండా నాకు తెలియకుండా శ్రీమంతం చేస్తున్నారు. దీనికి కారణం ఎవరు? ఈ తులసి ఇంట్లో వాళ్ళందరినీ కూడా నాకు కాకుండా చేసిందిరా. నన్ను మా అమ్మని పరాయిదాన్ని చేసిందిరా. నా ఇంట్లో నేనే పరాయి వాడిని అయిపోయానురా. దీనంతటికీ కారణం ఈ తులసిని వదిలిపెట్టేదే లేదు అని బసవరాజు అంటూ ఉంటాడు. నానా ప్లీజ్ నానా, మీరు ఆ రోజు కీర్తికి అబార్షన్ చేయించాలనుకున్నారు, కానీ కీర్తికి అబార్షన్ చేయించుకోవటం ఇష్టం లేదు. హరీష్తో కలిసి సంతోషంగా జీవితాన్ని గడపాలనుకుంటుంది కీర్తి. అందుకే కీర్తి సంతోషం కోసం తులసి ఇదంతా చేసింది అని సిద్ధు చెప్తూ ఉంటాడు. బసవరాజు షాకింగ్గా చూస్తూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.